రాజమండ్రి వాసులను 6 రోజులుగా చిరుతపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుత సంచారంతో వారు భయాందోళన చెందుతున్నారు. రాజమండ్రి దివాన్ చెరువు, లాలా చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుతపులి సంచరిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచరించిన దృశ్యాలు, పాదముద్రలు రికార్డయ్యాయి. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరుతపులి టెర్రర్ పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. అటవీ ప్రాంతాల్లో ఉండే చిరుతపులులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? రాజమండ్రిలో గత 6 రోజులుగా చిరుతపులి రాజమండ్రి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్న బోన్లలో చిరుతపులి చిక్కుతుందా? లేని పక్షంలో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అదే ప్రాంతానికి చిరుతపులి తిరిగి ప్రయాణం సాగిస్తుందా? రాజమండ్రి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి సంచారంపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ఈ నెల 6వ తేదీన రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ ఎదురుగా ఉన్న ఆకాశవాణి రేడియో కేంద్రంలో సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచారానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక్కడ ఒక పంది వెనకతల చిరుతపులి నడుచుకుంటూ పందిని వేటాడేందుకు వచ్చిన దృశ్యాలు కూడా ఇక్కడ నమోదవ్వడం జరిగింది సీసీ కెమెరాలో. ప్రస్తుతం మనం ఆకాశవాణి రేడియో కేంద్రం ఎదురుగా ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ ప్రాంతం దగ్గరే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం దగ్గరే చిరుతపులి ఇక్కడ ఒక పందిని వేటాడుతూ ఇక్కడ వెనకతలు వచ్చిన దృశ్యాలు ఇక్కడ ఆకాశవాణి రేడియో కేంద్రానికి సంబంధించిన సీసీ కెమెరాల్లో కూడా దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడే చిరుతపులి నడుచుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతంలోనే పంది వెనకతలు నడుచుకుంటూ వచ్చింది. ఈ నెల 5వ తారీఖుని చిరుతపులి సంచరించినట్టు పుకార్లు వచ్చినప్పటికీ కూడా 6వ తారీఖున స్పష్టంగా ఇక్కడ సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అవడంతో చిరుతపులి ఇక్కడ సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు ఖచ్చితంగా ధృవీకరించడం జరిగింది. మనం ఇక్కడ చిన్న గోడలాగా ఉంది. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ గోడ పైన ఇక్కడ రోడ్డు పక్కన గోడ నిర్మించారు. ఈ చిన్న గోడ పైన చిరుతపులి నడిచింది. ఇదే ప్రాంతం. మనం ఇక్కడ 6వ తారీఖుని వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ఈ గోడ పైన చిరుతపులి నడుచుకుంటూ పందిని వెంటాడుతూ ఇక్కడ వరకు కూడా ప్రయాణం సాగించిన పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇక్కడే చిరుతపులి నడిచిన ప్రాంతం దగ్గరే ఉన్నాము. ఈ 6 రోజుల నుంచి కూడా చిరుతపులి ఇక్కడే సంచరిస్తుందనే భయాందోళనతో ఇక్కడ లాలాచెరు హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన వాసులు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు 6వ తారీఖుని చిరుతపులికి సంబంధించి పాదముద్రలు చూశారు, ఇక్కడ అధికారులకు తెలియజేశారు. ఇప్పుడు 6 రోజులు అయిపోయింది చిరుతపులి ఇక్కడ సంచరిస్తున్నట్టు. ఏమనిపిస్తుంది ఇప్పుడు? మాకు భయంగా ఉంటుందండి. రాత్రులు 9 దాకా ఉంటున్నామండి. 9 నుంచి పొద్దున 6 గంటలకు వస్తాం. ఈ టైంలో మాకు కొంచెం భయంగా ఉంటుంది. బేగా పట్టుకుని అడవి శాఖ అప్పచెప్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు రాత్రి కూడా ఇక్కడే పని చేస్తున్నారు, పగటిపూట ఉంటున్నారు. 6 రోజులు కూడా ఇక్కడే చిరుతపులి సంచరిస్తుందని చెప్తున్నారు. ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? మేము ఉన్నంత స్పీడ్గా దాన్ని పట్టుకొని ఒక ఫారెస్ట్లో వదిలేయాలని మేము అనుకుంటున్నాం అండి. అంటే మేము లేచిన కాడ నుంచి మా వృత్తిరీత్యా ఇక్కడే ఉండాలి. ఈ పని చేసుకోవాలన్నా, మేము ఏం చేసుకోవాలన్నా ధైర్యంగా ఉండాలంటే మాకు ఆ చిరుతని పట్టుకొని తగిన ఫారెస్ట్లో వదిలేయాలని మేము అధికారులను కోరుకుంటున్నాం. ఇక్కడ సీసీ కెమెరాలో చూడడం జరిగింది ఏంటంటే చిరుతపులి ఆనవాళ్ళు కనబడడం మేము లైవ్లో చూసినట్లు అయింది. మాకు అది తిరగబడడంలో జరిగినది. పంది వచ్చి రివర్స్ అయ్యి చిరుతపులి మీద పడిందండి. అది చూసిన తర్వాత మాకు కూడా డ్యూటీ నుంచి వచ్చేది వెళ్ళేటప్పుడు మాకు కొంచెం ఆందోళనకరంగా ఉన్నాం. మేము దానివల్ల భయాందోళనలో ఉన్నాము. ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చారు, ఇంకా మిగతా సైంటిస్టులు ఎవరో వచ్చారు, చూశారు. మీరు అంతలా భయపడాల్సిన ఏం లేదు, ఒక ఇంచుమించు 3-4 ఇయర్స్ ఉండొచ్చు, దాని గురించి మీరు కంగారు పడ, కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. 2-3 కలిసారండి. బయట వెళ్ళేటప్పుడు అలా జాగ్రత్త వెళ్ళాలని చెప్పారండి. అది మనకి ఇప్పుడు ఆనవాళ్ళు అక్కడక్కడ ఇక్కడ అంటున్నారు, కానీ మనకి నియర్ బై మాకు భయంగానే ఉన్నాయి. ఎక్కడ దాక్కోదో తెలియదు, ఏ సందు నుంచి వచ్చేదో తెలియదు. ఎంత మొత్తం ఫారెస్ట్ లాగా ఉన్నాయి మాకు ఏరియా అంతా కూడా కోటలో. ఈ ప్రాంతం దొరుకుతుంది అనుకుంటున్నారా పులి? ఇక్కడ పట్టుకోగలుగుతారా? ఫారెస్ట్ దొరుకుద్ది కానీ కొద్దిగా టైం పడుతుంది. కాకపోతే పట్టుకుంటారేమో అనుకుంటున్నాం మరి సారాల్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాది మార్నింగ్ డ్యూటీ ఇక్కడే ఇంకా మాది ఇంకెప్పుడు ఇక్కడ మా టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఇక్కడే తిరుగుతారు. మేము కూడా కొద్దిగా భయం వేసి మార్నింగ్ ఎర్లీగా వచ్చి ఈవినింగ్ కూడా ఎర్లీగా వెళ్ళిపోతున్నాం. 6:30 ఆ టైం క్లోజ్ చేసి
కొద్దిగా త్వరగా పట్టుకుంటే మాకు బెస్ట్ అని అనుకుంటున్నాం. మనం ఇప్పటివరకు కూడా ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి ఇక్కడ ఏదైతే ఆకాశవాణి రేడియో కేంద్రం ఉందో ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక గత 6 రోజులుగా కూడా చిరుతపులి రాజమండ్రి లాలా చెరువు, దివాను చెరువు ఫారెస్ట్లో అంటే ఈ అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుంది. ఇక్కడ పుష్కలంగా పందులు, కుక్కలు ఉండటం వల్ల ఆహారంతో సురక్షితంగా ఈ అటవీ ప్రాంతంలోనే ఉంటుంది. 6 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో చిరుతపులి చిక్కలేదు. కాబట్టి అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ సురక్షితంగా అటవీ ప్రాంతం ఉంది కాబట్టి చిరుతపులి అటవీ ప్రాంతంలోనే ఉంటుంది, జనావాసాల్లోకి రావట్లేదు. సాధ్యమైనంత మట్టుకు అటవీ ప్రాంతంలోనే చిరుతపులిని పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో ఇడిచిపెట్టేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక ఇది చిరుతపులి గత 6 రోజులుగా రాజమండ్రి వాసులను నిద్ర లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. రాజమండ్రి లాలా చెరువు రిజర్వ్ ఫారెస్ట్కు ఆనుకొని ఉన్న ఆటో నగర్లో ఈ నెల 7వ తారీఖు రాత్రి చిరుతపులి ఇక్కడ ఒక గోడ మీద సంచరించింది, గోడ మీద కనిపించింది అనేది కూడా ఆటో నగర్ వాసులు అటవీ శాఖ అధికారులకు, స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఆటో నగర్ దగ్గర ఉన్నాము. ఈ ప్రాంతంలోనే ఈ నెల 7వ తారీఖున రాత్రి సమయంలో చిరుతపులి సంచరించింది, ఒక గోడపై కనిపించింది అనేది కూడా ఇక్కడ స్థానికులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ నెల 5వ తారీఖున సంచరించిన చిరుతపులి పుష్కరవనం దగ్గర ఈ నెల 5వ తారీఖున కనిపించిన చిరుతపులి ఇక్కడ 7వ తారీఖు రాత్రి ఇక్కడ హౌసింగ్ బోర్డు ఇక్కడ ఆటోనగర్ ప్రాంతంలో ఒక గోడపై కనిపించింది. మనం ఇక్కడ ఆటోనగర్ వాసులు ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడి అసలు చిరుతపులి ఇక్కడ ఎక్కడ కనిపించింది, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఈ నెల 7వ తారీఖున రాత్రి ఆటోనగర్ ఒక గోడపైన పులి సంచరించిందని అటవీ శాఖ అధికారులకి మీరు స్థానికులకి సమాచారం ఇచ్చారు. ఏం చెప్తున్నారు ఇక్కడ స్థానం? మనకి ఏంటంటే 7వ తారీఖు నైటు 8-8:30 మధ్యలో పులి వచ్చి మన గోడ మీద నుంచి ఉరికిందని చెప్పి అనేసరికి మాకు ఆటోనగర్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే మెకానిక్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా టైర్ ప్రెసిడెంట్ ముగ్గురు కూడా 11-12 గంటల దాకా ఉండి తిరిగి అది ఎక్కడ కూడా కనబడలేదని చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళా నిన్న ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి, నిన్న 4 గంటలకి ఫారెస్ట్ వారు వచ్చి ఆటో పెట్టి ఆటో మీద మొత్తం కూడా మీరు 6 గంటల దాకా వర్క్ చేసుకుని తర్వాత వర్క్ చేయొద్దు అని చెప్తున్నారు. దాని గురించి ఏంటంటే మేము మా వాళ్ళందరూ చాలా భయం ఉన్నారు. ఇది ఏంటంటే మొత్తం ఇది చాలా వరకు బయట స్ప్రెడ్ అయిపోయింది. దానివల్ల బయట నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా వస్తా కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల అటవీ శాఖ అధికారులు కూడా ట్రాప్ కెమెరాలు పెట్టారు, వాళ్ళు చేస్తున్నారు. కాకుండా మాకు భయబందులు లేకుండా దాన్ని గబ్బుకు బేగా పట్టుకుని దాన్ని అడవిలో వదలవలసిందిగా కోరుకుంటున్నామండి. వర్కర్స్ ఎవరు కూడా ఈ 2-3 రోజుల నుంచి కూడా మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఎవరు కూడా భయపడి రావట్లేదండి. అసలు ఆటోనగర్ అంతా కూడా ఖాళీగా ఉందన్నమాట ఈ 2-3 రోజుల నుంచి. దయచేసి పోలీసు వారు, అటవీ శాఖ వారు అందరూ కూడా చిరుతపులిని త్వరగా పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలిపెట్టి మాకు మేలు చేయవలసిందిగా కోరుతున్నామండి అందరినీ. ఆటోనగర్లో వాచ్మెన్లు కూడా రావట్లేదు, వర్కర్లు కూడా ఏంటి భయపడుతున్నారండి. రిలీజ్ ఇచ్చి బళ్ళు కూడా మేము ఇవ్వటానికి వర్కర్లు ఏరా బాబు రావట్లేదంటే పులి తిరుగుతుందండి, మా అమ్మగారు వెళ్ళొద్దన్నారండి. ఏంటి అని చెప్తున్నారు. వాచ్మెన్ రాలేదంటే మేము రావండి, పులి తిరుగుతుందని మాకు భయం వేస్తుందండి అంటున్నారు. అదేంటి పరిస్థితి. అలా ఇక్కడ మేము 25 సంవత్సరాలు బట్టి ఆటో నగరాన్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిపి 3500 వరకు జనాభా ఉంటారు. 3500 వరకు జనాభా ఇక్కడ ఉంటారు ఆటో నగర్లో. ఇటువంటి బెదురులు వస్తే లారీ ఓనర్లు వస్తలేదు, వర్కర్స్ కూడా వస్తలేదు. చాలా ఇబ్బంది పాలు అవుతున్నాం మేము. అక్కడ పడింది ఇక్కడ పడింది అని ఇలాగే అందరి నోటంటే వస్తుంది. అది కంపల్సరిగా పట్టుకొని మా అందరినీ కూడా ధైర్యం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీరు చేసి పెట్టండి. మనం ఇప్పటివరకు కూడా ఆటోనగర్ వాసులతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక చిరుతపులి ఈ నెల 7వ తారీఖున ఆటోనగర్లో సంచరించింది, ఒక గోడ మీద కనిపించిందని స్థానికులు చెప్తున్నారు. 5వ తారీఖున పుష్కరవనం దగ్గర కనిపించింది, 7వ తారీఖున ఇక్కడ ఆటోనగర్ దగ్గర చిరుతపులి సంచరించింది. ఇప్పటికే అధికారులు సాయంత్రం 6 దాటితే ఇక్కడ ఆటోనగర్ కార్మికులు ఎవరు కూడా పనిలో ఉండకూడదు, ఇక్కడ అందరూ కూడా పని 6 గంటల లోపే క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అనేది కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కరపత్రాలు కూడా విడుదల చేశారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా 6 రోజులుగా పనులకు కూడా రావట్లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు, భయోందోళనలు చెందుతున్నామని చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు త్వరితగతిన స్పందించి
పులిని సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి తమకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఎటువంటి భయాందోళనలు లేకుండా కాపాడాలని కూడా ఆటోనగర్ వాసులు కోరుతున్నారు. చిరుతపులి రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలోని పుష్కర వనంలో ఈ నెల 5వ తేదీన ఇక్కడ సంచరించింది. స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పుష్కర వనం దగ్గర ఒక జంతువుని నోట్లో కరుచుకొని చిరుతపులి ఇక్కడ సంచరించినట్టు కూడా అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మనం ఇక్కడ పుష్కర వనం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత 6 రోజులుగా కూడా రాజమండ్రి వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ప్రస్తుతం ఇక్కడ దివాని చెరువు పుష్కర వనము, లాలా చెరువు అటవీ ప్రాంతము అంటే అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్లోనే చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ట్రాప్ కెమెరాల్లో కూడా చిరుతపులి సంచరిస్తున్నట్టు ఇక్కడ లాలా చెరువు అటవీ ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్లో చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా ఇక్కడ ట్రాప్ కెమెరాల్లో కూడా చిరుతపులి దృశ్యాలు పాదముద్రలు కూడా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం మనం పుష్కర వనం దగ్గర ఉన్నాము. ఇక్కడే చిరుతపులి సంచరిస్తున్నట్టు కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పుష్కర వనాన్ని కూడా మూసివేయడం జరిగింది. ఇక్కడ పుష్కర వనంలోకి కూడా ఎవరిని అనుమతించట్లేదు. అంటే చిరుతపులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుంది కాబట్టి పుష్కర వనంలోకి ఎవరు సందర్శకులు కానీ స్థానికులు కూడా వెళ్లకుండా ఈ నెల 16 వరకు పుష్కర వనాన్ని నిషేధించినట్టు అటవీశాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం పుష్కర వనం దగ్గర చిరుతపులి సంచరిస్తున్న ప్రాంతం దగ్గరే ఉన్నాము. ఈ ప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పుష్కర వనాన్ని కూడా తాత్కాలికంగా ఈ నెల 16 వరకు మూసివేశారు. ఇక్కడ పులి తిరుగుతుందని చెప్పారండి వారం రోజుల నుంచి, మొన్న శుక్రవారం నైట్ నుంచి. అయితే ఇక్కడ అందరూ పిల్లల్ని కూడా బయట రానివ్వట్లేదు. చీకటి పడితే అసలు బయటికి రావట్లేదు. మేము త్వరగానే అన్ని పనులు చేసుకోవాల్సి అవుతుంది. అయితే త్వరగా పట్టుకోమని చెప్తున్నామండి. చాలా భయంగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి మేము బయటికి రాలేకపోతున్నాం. చాలా భయం గుప్పిట్లో తిరుగుతూ ఉన్నాం. ప్రాణ భయంగా ఉంది. మరి త్వరగా అధికారులు యంత్రాంగం అంతా మరి త్వరగా పట్టుకుంటే మేము ధైర్యంగా ఉంటాము. ఇక్కడ నివాస ప్రదేశం కనుక మరి వన్యమృగాలు తిరుగుతూ ఉంటే మేము మసలేము, తిరగలేము కనుక త్వరగా పట్టుకోండి. మరి పోలీసులు అందరూ కూడా బాగానే, మీడియా అందరూ బాగానే తిరుగుతున్నారు. 6 రోజుల నుంచి కూడా భయంగానే మా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. త్వరగా పట్టుకుంటే మాకు ధైర్యం ఉంటుంది. ఇదండి గత 6 రోజులుగా రాజమండ్రి వాసులను కంటి మీద కునుకు లేకుండా భయాందోళనకు చేస్తున్న చిరుతపులి సంచారానికి సంబంధించిన పరిస్థితి. గత 6 రోజులుగా కూడా ఇక్కడ రాజమండ్రి లాలా చెరువు అటవీ ప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అంటే ఈ అటవీ ప్రాంతం సురక్షితంగా ఉండడం, చిరుతపులికి సంబంధించిన ఆహారం పుష్కలంగా దొరకడం, చిరుతపులి నివాసానికి ఈ అటవీ ప్రాంతం అనువుగా ఉన్న నేపథ్యంలో చిరుతపులి గత 6 రోజులుగా కూడా ఇక్కడ లాలా చెరువు, దివాన్ చెరువు ప్రాంతాల్లోనే సంచరిస్తుంది. ఇప్పటికే అటవీశాఖ అధికారులు పులిని సురక్షితంగా పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతపులి ఒకవేళ బోన్లో చిక్కితే గనక వెంటనే అటవీ ప్రాంతానికి సురక్షితంగా తరలించేందుకు వెటర్నరీ సిబ్బందిని ఇక్కడ నిపుణులైన సిబ్బందిని కూడా ఇక్కడ తరలించడం జరిగింది. అటవీశాఖ అధికారులు చిరుతపులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి లాలా చెరువు అటవీ ప్రాంతం నుంచి.